చూస్తూ కార్ ఫిక్స్ అవుతుందా సార్ అని అడుగుతుంది. అశోక్ కోపంగా ఇసుక వైపు చూస్తాడు. నీ వల్లే ఇదంతా జరిగింది. ఆఫీస్ టైం అయిపోయినా కూడా నువ్వింకా వర్క్ చేస్తూనే ఉన్నావు. ఇంత లేట్ అవడానికి కారణం ఎవరు చెప్పు? ఇసుక ఒక్కసారిగా తల తిప్పి ధైర్యంగా అంటుంది. సార్, మరి మీరెందుకున్నారు ఇప్పటి వరకు? ఆ ప్రశ్న అశోక్కి ఒక్కసారిగా షాక్ అవుతూ అతను 2 సెకండ్లు మాట రాకుండా ఆమెను చూస్తూ ఉంటాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంటుంది. చుట్టూ పక్కల చీకటి, కారు లైట్లు మాత్రమే వెలుగుతుంటాయి. అశోక్ ఒక్కసారిగా అడుగులు వేస్తూ ఇసుక దగ్గరకు వస్తాడు. ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, అశోక్, బాస్ని ప్రశ్నిస్తున్నావా నువ్వు? ఇసుక, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇసుక ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. వాన చినుకులు ఆమె ముఖం మీద జారుతుంటాయి. ఇసుక చల్లగా వణుకుతూ ఉంటే అశోక్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాగుతాడు. ఫాస్ట్గా లాగడం వల్ల ఇసుక ఆయన ఛాతీకి అతుక్కుపోతుంది. ఆమె కళ్ళు పెద్దవవుతాయి. కానీ అశోక్ దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తాడు. అశోక్, నేను వెళ్ళిపోవాల్సింది, కానీ నిన్ను చూసి నీ కోసం ఆగిపోయా. అశోక్, ఇసుక, నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కావట్లేదే. అది నా వల్ల కాదు. ఇసుక గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను మాట చెప్పాలనుకుంటుంది, కానీ స్వరం రాదు. వాన తడికేశాలు ముఖం మీద పడుతుంటాయి. అశోక్ ఆ వెంట్రుకలన్నీ మెల్లగా వెనక్కి తొలగిస్తాడు. ఇసుక, సార్, దయచేసి ఇలా చేయకండి. అశోక్ ఆమె కళ్ళల్లోని నమ్మకం, భయం రెండూ ఒకేసారి ఇసుక ముఖంలో గమనిస్తాడు. అశోక్ స్పర్శకి అలవాటు అయిన ఇసుక ఆ క్షణం ఏ లోకంలో ఉందో మర్చిపోతుంది. ఆయన గుండె కొట్టుకునే శబ్దం వింటుంది. ఇసుక తన చెయ్యి అశోక్ ఛాతీపై ఉంచి ఆ గుండె చప్పుళ్ళు వింటుంది. తన తలను వాల్చి కళ్ళు మూసుకుంటుంది. ఒక్క క్షణం అశోక్ ఆమె భావాన్ని గమనించి వెంటనే ఆమెను లాగి గట్టిగా హత్తుకుంటాడు. ఇద్దరు వానలో తడుస్తూ మాటల కంటే లోతైన మౌనంలో కలిసిపోతారు. అశోక్ మెల్లగా ఇసుక చెవిలో, నీకు ఓకేనా బేబీ, ప్రొసీడ్ అయిపోదామా అని అడుగుతాడు. ఆ మాటతో ఆమెకి అర్థమై ఇసుక అశోక్ వైపు దూరంగా వస్తుంది. అప్పుడు అశోక్ మళ్ళీ ఇసుకని హత్తుకొని, ఇవన్నీ నీకు అలవాటే కదా అని అంటాడు. అశోక్ అలా ఫోర్స్గా హత్తుకోవడంతో ఇసుకకి తన ఎదభాగంలో కొంచెం పెయిన్ అనిపించి దానికి ధైర్యంగా, మరి మీకు అలవాటేనా సార్ ఇవన్నీ అని అంటుంది. అశోక్ మెల్లగా నవ్వుతాడు. ఇసుక సీరియస్గా, సార్, మీరు నాతోనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అందరితో బాగానే ఉంటారు అని అడుగుతుంది. దానికి అశోక్ సూటిగా అంటాడు, ఎందుకంటే నువ్వంటే నాకు లస్ట్. ఈ మాట విన్న ఇసుక కోపంతో వర్షంలో నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే డ్రైవర్ కారు తేవడంతో అశోక్ కీ తీసుకుని డ్రైవర్కి ఆ కార్ రిపేర్ చేయమని చెప్పి ఇసుక నడుస్తూ వెళ్తుండగా కోపంతో హార్న్ కొడతాడు. ఇసుక కోపంతో నడుస్తూ వెళ్ళిపోతుంది. అశోక్ మళ్ళీ హార్న్ కొడతాడు, కానీ ఇసుక పట్టించుకోదు. అశోక్కి చిరాకు కాస్త చూపిస్తూ
వేగంగా ఇసుకను దాటి వెళ్ళిపోతాడు. ఇసుక ఇంకా నడుస్తూ ఉండగా రోడ్లో చీకట్లో భయంకరమైన సౌండ్స్ వినిపిస్తాయి. రోడ్డుపై నడుస్తున్న ఇసుక ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎక్కడో దూరంలో ఒక కుక్క అరుస్తుంది. మరోవైపు చెట్ల వెనక నుంచి టక్ టక్ అన్నట్లు అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఇసుక గుండెదడ అనిపిస్తుంది. ఒక క్షణం పాటు ఆమెకు ఎవరైనా వెనుక నిల్చున్నట్టు ఫీల్ అవుతుంది. భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. చీకట్లో డ్రింక్ చేసిన వ్యక్తి తూలుతూ, ఏ అమ్మాయి, ఎక్కడికి పోతావు, ఆగు అని మాటలు మాట్లాడుతుంటాడు. ఇసుక వెన్నులో వణుకు పుడుతుంది. రోడ్డంతా నీరుతో తడిసి ఉంది. అడుగులు జారిపోతున్నాయి. దేవుడా, ఆ సైకో అశోక్ సార్ కారైనా ఎక్కాల్సింది. ఆ సైకోగాడు వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది. దూరంగా కారు రావడం చూస్తూ అది అశోక్ సార్ కారేనా లేక ఎవరైనానా అని మనసులో అనుకుంటూ మొబైల్ తీసి లైట్ ఆన్ చేస్తుంది. కానీ బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గర పడుతుంటాడు. ఇసుక వెంటనే బ్యాగ్ని బిగించి పట్టుకొని పరిగెత్తడం మొదలు పెడుతుంది. అప్పుడే దూరంలో కార్ హెడ్ లైట్లు వెలిగిపోతాయి. వేగంగా ఆ దిశగా వస్తున్న కార్ నుంచి అశోక్ కార్ కనిపిస్తుంది. అశోక్ కార్ దగ్గర నుంచుని స్మోక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇసుక ఫాస్ట్గా పరిగెత్తుతూ వచ్చి అశోక్ని గట్టిగా హత్తుకుంటూ కన్నీళ్లతో, యు ఆర్ ఏ సైకో, ఇలా లేడీస్ని మధ్యలో వదిలేస్తారా, నాకెంత భయం వేసిందో మీకు తెలుసా అంటూ ఏడుస్తుంది. అశోక్ ఒక క్షణం ఆమెని చూస్తాడు. ఆమె భయంతో వణుకుతూ ఉంది. కళ్ళల్లో నీళ్లు, చేతులు చల్లగా ఉన్నాయి. అంతలోనే వెనక నుంచి ఒక మత్తులో ఉన్న వ్యక్తి తూలుతూ, హే ఆగు, ఎక్కడికి పోతావు, రా అంటూ ఆమె వైపుకి వస్తాడు. ఇసుక వెనక్కి తిరిగి అతన్ని చూసి భయంతో అశోక్ వెనక దాక్కుంటుంది. అశోక్ వెంటనే ముందుకు వచ్చి అతడి భుజం పట్టుకుని సైడ్కి తోసేస్తాడు. ఇసుక ఇంకా వణుకుతూ అశోక్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అశోక్ ఆమె వైపు తిరిగి, పర్లేదు, నేనున్నా అని చెప్పి కార్ డోర్ తెరుస్తూ, వెళ్ళి లోపల కూర్చో అని సీరియస్గా అంటాడు. అశోక్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తి ముఖంపై గట్టిగా పంచి కొడతాడు. వాటి నోటి నుంచి రక్తం కారుతూ తూలుతూ పడిపోతాడు. వెంటనే వాడు భయంతో లేచి పారిపోతాడు.